రియాలిటీ గేమ్ షోలో అయితే బిగ్ బాస్ షో కూడా ఒకటే. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినటువంటి ఈ షో అయితే తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది. తెలుగులో ఇప్పటి వరకు 6 సీజన్స్ కంప్లీట్ కాగా ఇప్పుడు 7వ సీజన్లోకి వచ్చింది. అయితే గడిచిన 2 సీజన్స్ కి గాను చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా అయితే మళ్ళీ సీజన్ 7 కి మసాలా ఎక్కువ కావడంతో సీజన్ హిట్ అయింది. వీక్ డేస్ లో కూడా బాగానే రేటింగ్ వచ్చి ఈ సీజన్ కూడా ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. గతంలో ఫైనల్కి గెస్టులుగా చిరంజీవి, వెంకటేష్ వంటి బిగ్ స్టార్స్ని పిలిచి వారి చేతుల మీద విజేతకు కప్పిచ్చారు. ఈసారి కూడా టాలీవుడ్ స్టార్ హీరోను ఫైనల్కి పిలుస్తున్నట్టు సమాచారం. యువ సమ్రాట్ నాగ చైతన్య ఫైనల్కి గెస్ట్గా వస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ షూటింగ్లో ఉన్నాడు. ఇక ఫైనల్కి ఒక హీరో వచ్చి కప్పుని విజేతకిస్తే ఆ ఎపిసోడ్కి మరింత రేటింగ్ వస్తుంది. అందుకే నాగ చైతన్యను పిలిచినట్టు తెలుస్తుంది. ఇటీవల దూత వెబ్ సిరీస్తో మంచి హిట్ అందుకున్నాడు నాగ చైతన్య. ఫైనల్కి మరింత క్రేజ్ రావాలంటే బిగ్ సెలబ్రిటీ రావాలి. ఇక గత సీజన్స్లో కూడా నాగ చైతన్య బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించారు. ఇప్పుడు మరోసారి రాబోతున్నట్టు సమాచారం. ఇక తన జర్నీ వీడియోలో తన అన్నయ్యను చూడగానే ఏడవటం మొదలుపెట్టాడు యావర్. శివాజీతో తనకున్న బాండింగ్, ప్రశాంత్తో ఫ్రెండ్షిప్ అన్నీ తనను చాలా ఎమోషనల్ చేశాయి. ఇక జర్నీ వీడియో చూసుకున్న తర్వాత నాలో చాలా కోపం ఉందని చాలామంది అనుకుంటారు, కానీ చరిత్రను తిరగరాసే దమ్ముంది నాలో అని చాలా ఇంటెన్స్ డైలాగ్ కొట్టాడు యావర్. ఆ తర్వాత థ్యాంక్ యూ బిగ్ బాస్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ టీవీలో అందరికీ నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఒకవేళ నేను గెలిస్తే అవసరమైన వాళ్ళకి ఈ యావర్ హెల్ప్ చేస్తాడు. నేను నిలబడితే నాతో పాటు మరొకరిని నిలబెడతాను. అదే యావర్ అంటే. నేను హైదరాబాద్ బిడ్డ కాదు, నేను కోల్కతా బిడ్డ కాదు, నేను నీ బిడ్డ అంటూ బిగ్ బాస్తో చెప్పుకొచ్చాడు. ఎప్పటి వరకు నా ఊపిరి ఉంటుందో అప్పటి వరకు బిగ్ బాస్ పేరు నా మనసుపై నిలిచిపోతుంది. అసలు నేనెవరు, అసలు యావర్ ఎవరు? ఒకప్పుడు నేను నథింగ్, కానీ మీరే నన్ను సంథింగ్ చేశారని కూడా. యావర్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో తన జర్నీ చూసుకోవడానికి వచ్చాడు పల్లవి ప్రశాంత్. తన ఏవి తాను చూస్తున్నంతసేపు తనలో వేరే మనిషి ప్రవేశించినట్టుగా ఊగిపోతూనే ఉన్నాడు. ఆ తర్వాత తను కూడా యావర్ లాగా ఎమోషనల్ అయ్యాడు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు బిగ్ బాస్కు రుణపడి ఉంటానని థ్యాంక్ యూ చెప్పుకున్నాడు. మళ్ళీ తాను రైతు బిడ్డ అని ఆడియన్స్కు గుర్తు చేశాడు. ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళి తన జర్నీ వీడియో చాలా బాగుందని చెప్తే అసలు వీడియోలో ఎవరెవరున్నారో చెప్పుకొచ్చాడు. అమర్కు తనకు జరిగిన గొడవలే వీడియోలో ఎక్కువగా ఉన్నాయని అమర్తో అన్నాడు. అది విన్న అమర్ చిన్నపిల్లవాడిలాగా నలుగురు జర్నీ వీడియోలో తానున్నానని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతేకాకుండా 4 సినిమాల్లో ఉన్నానని మురిసిపోయాడు. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితి చూస్తుంటే రైతు బిడ్డకే ఎక్కువ సపోర్ట్ దక్కేలా అనిపిస్తుంది. తనే విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.